ఈ రోజే పవిత్ర పాల్గొన సోమవారం ఆ మహాశివయ్యకు ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఈ రోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి, అత్యంత మహాపుణ్యం వస్తుంది. మరి ఈ రోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సొంత గృహం ఉండాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. ఏ భార్య అయినా తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ప్రతి పురుషుడు తప్పనిసరిగా సొంత ఇల్లు కోసం ప్రయత్నం చేస్తాడు. సంపాదనలో కొంత భాగమైనా సరే తీసి దాచిపెట్టి, కొంత వయసు వచ్చాక అయినా సరే సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనుకుంటారు. సొంత ఇల్లు ఉండాలి అనే ఆలోచన ప్రతి పురుషుడికి ఉండాలి. పురుషుడిలో ఈ ఆలోచన వస్తే స్త్రీ కూడా ఎంతో సంతోషపడుతుంది. ఏ ఇంటి ఇల్లాలకి సొంత గృహం ఉంటుందో ఆ ఇల్లాలు పడే ఆనందం అంతా ఇంతా కాదు. అసలు సొంత ఇంటి కల నెరవేరాలంటే ఏ దేవుణ్ణి ప్రార్థించాలో ఒక పురాణ కథను తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి ఆ మహాశివుడితో ఇలా అంటుంది, స్వామి, మనకంటూ ఒక సొంత గృహం ఉంటే బాగుంటుంది అని అడుగుతుంది. అప్పుడు ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు, దేవి, నీకు సొంత గృహం కావాలా? ఈ మంచు కొండలు, అందమైన వాతావరణం నీకు నచ్చలేదా అని అడుగుతారు. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, ఓ మహాదేవ, మనం ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాము. కుటుంబ జీవితానికి సరైన గృహం అవసరం. అందుకే ఈ లోకంలో మనకంటూ ఒక అద్భుతమైన గృహం నిర్మిద్దాం అంటుంది. అప్పుడు పార్వతీదేవి కోరికను కాదనలేక పరమేశ్వరుడు విశ్వకర్మను పిలిపించి బ్రహ్మాండమైన ఇంటిని కట్టించాడు. గృహమంతా కూడా పూర్తి అయ్యాక గృహప్రవేశం చేయటం కోసం బ్రాహ్మణోత్తముడు అయినటువంటి రావణ బ్రహ్మను పిలిపించారు. ఎందుకంటే అప్పుడు రావణ బ్రహ్మ బ్రాహ్మణోత్తముడు, సర్వశాస్త్రములు అధ్యయనం చేసినవాడు, అందున పరమ శివ భక్తుడు. అందుకని రావణ బ్రహ్మకు కబురు పంపారు. సాక్షాత్తు పరమేశ్వరుడే తన గృహానికి నన్ను పిలిచాడు అని రావణ బ్రహ్మ ఎంతో సంతోషించాడు. రావణ బ్రహ్మ ఆనందంతో వచ్చి ఆ ఇంటిని చూడగానే, ఆహా, ఎంత అద్భుతంగా ఉంది, ఇలాంటి గృహం నాకు కూడా ఉంటే ఎంత బాగుండేది అని మనసులో అనుకున్నాడు. ఆ మహాశివుడికి ఆ విషయం అర్థమై తదాస్తు అన్నాడు. గృహప్రవేశానికి అందరూ వచ్చారు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, బ్రహ్మాది దేవతలంతా కూడా తరలివచ్చారు. విశ్వకర్మ చాలా గొప్పగా గృహం కట్టాడని ప్రశంసించారు. అలాగే రావణ బ్రహ్మ బాగా పూజ జరిపించాడు. ఇంత గొప్పగా మంత్రాలు చదివిన వారిని ఎవరిని కూడా చూడలేదు. రావణ బ్రహ్మ చక్కగా మంత్రాలు చదివాడని దేవతలంతా కూడా రావణ బ్రహ్మను పొగిడారు. పార్వతీదేవి ఎంతో సంతోషించి, నాయనా రావణ బ్రహ్మ, నీవు ఎంతో చక్కగా పూజ చేసి మంత్రాలను గొప్పగా పలికావు, నీకు ఏం కావాలో కోరుకో అంటుంది. అప్పుడు పార్వతీదేవి వైపు పరమేశ్వరుడు చూస్తూ, ఏం కావాలో కోరుకో అనటం మంచిది కాదేమో, ఒకసారి ఆలోచించు అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి, నా ఈ ఆనంద సమయంలో ఏం కోరినా ఇచ్చేస్తాను అని చెప్పింది. అప్పుడు రావణ బ్రహ్మ, అమ్మ, నీవు ఏమీ అనుకోకపోతే ఈ అద్భుతమైన అందమైన గృహాన్ని నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అన్నాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని వైపు ఆశ్చర్యంగా చూసింది. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు, చూడు పార్వతి, మనం కేవలం ఈ ఒక్క గృహానికే పరిమితం అయిపోతే లోకంలో ఉండే జనులందరూ నిరాశ నిస్పృహలకు గురి అవుతారు. ఎందుకంటే మనం లోకోత్తర కళ్యాణం కోసం ఆది దంపతులుగా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా లోక కళ్యాణార్థం ప్రతి ఇంట్లోనూ మనం ఉండాలి. మనం సృష్టించిన లోకంలో ప్రతి గృహంలోనూ కూడా మొదట మనల్నే కొలవాలి. ప్రతి గృహం మన ఇల్లే అవుతుంది అని ఆ మహాశివుడు చెప్పినప్పుడు పార్వతీదేవికి అర్థమైంది. ఓహో, ఇదంతా సర్వేశ్వరుని లీల అనుకుని పార్వతీదేవి సరే స్వామి అని చెప్పి రావణ బ్రహ్మకు ఆ అద్భుతమైన గృహాన్ని ఇచ్చేసింది. ఆ గృహమే లంకా నగరంలో ఇప్పటికీ ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, పార్వతీ పరమేశ్వరులను కొలవకుండా శంకుస్థాపనాది కార్యక్రమం, గృహప్రవేశం ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు. గృహం కట్టుకునే ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సిన నియమం ఇది. అందుకే భూమిని తీసుకున్నప్పుడు
ఆ భూమిలో శంకుస్థాపన పూజ చేసేటప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటం ఉంచి తరువాత మాత్రమే శంకుస్థాపనాది కార్యక్రమాలు చేస్తారు. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొంది దైవ చింతనతో చక్కటి గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది ఇందులో ఉన్న అసలు సూత్రం. కాబట్టి ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ పార్వతీ పరమేశ్వరులను తప్పక భక్తి శ్రద్ధలతో వేడుకుంటే తప్పకుండా వారికి గృహం అనేది సమకూరుతుంది. గృహం కొనుక్కోవాలన్న ఆటంకాలు ఎదురవుతున్న ఆ మహాశివయ్యను ఇలా పూజిస్తే గృహం సిద్ధిస్తుంది. జీవితంలో ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీరాలంటే దానికోసం కష్టపడేవారు సోమవారం రోజు ఆ మహాశివయ్యను జాజి పువ్వులతో పూజించాలి. జాతక రీత్యా గృహయోగం ఉన్నా లేకపోయినా పరమేశ్వరుణ్ణి జాజి పువ్వులతో పూజించి పంచాక్షరితో స్తుతిస్తే సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇలా సోమవారం పూజ చేస్తే సొంత గృహం సిద్ధిస్తుంది.